జయ శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ. ప్రస్తుతానికి ఇప్పుడు మనము కాశ్మీర్లో శంకర మఠంలో ఉన్నాము. ఇక్కడ మనం కాశ్మీర్ నది యొక్క దృశ్యాలను చూడొచ్చు. అలాగే కాశ్మీర్లో ఇక్కడ శంకర మఠంలో శివాలయం ఉంది. ఈ శివాలయం ఇక్కడే శంకరాచార్యులు వారు అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నారు. ఈ శంకర మఠంలో ఇక్కడే ఉన్నారు, స్వామివారిని కూడా ప్రసన్నం చేసుకున్నారు. అసలు ఈ దృశ్యాలు చాలా అద్భుతంగా ఉన్నాయి, మీరు చూడొచ్చు. స్వయంగా మన నేత్రములతో మనం చూస్తే చాలా అద్భుతంగా ఉన్నాయి. చాలా ప్రశాంతంగా వారి యొక్క తపస్సు యొక్క ప్రభావం అనేది ఇప్పటికీ మనకు కలుగుతుంది. అలాగే చూడండి ఒకసారి, మన కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు గో పాదయాత్రలో ఇక్కడ నుండే మనం మొదలు పెడుతున్నాం అన్నమాట. గో పాదయాత్ర మన వాళ్ళందరూ వచ్చారు కాబట్టి మెల్లిమెల్లిగా అంతా మొదలు పెట్టుకుందాం. పాదయాత్ర మొదలవుతుంది కావున శివాలయాన్ని దర్శిస్తారు. మీకు అసలు చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ ప్లేస్ అంతా. అది లోపల శివాలయం, మీరు దర్శించుకోండి. ఎంత అద్భుతంగా ఉంది అంటే అసలు వర్ణించలేము. చూడండి, మేఘాలు, కొండలు, ఇండ్లు, నదులు, చెట్లు, వృక్షాలు, చాలా ప్రశాంతంగా ఉంది. అలాగే చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు మేము శంకరాచార్య మఠం, అంటే శంకరాచార్యులు తపస్సు చేసి మహాదేవుణ్ణి ప్రసన్నం చేసుకున్న స్థలంలో ఇక్కడ హవన కార్యక్రమం పూర్తి చేసుకొని ఇక్కడ నుండి పాదయాత్ర మొదలు పెడతాము. ఇక్కడ నుండి ఫస్ట్ లాల్ చౌక్కి వెళ్తాము. లాల్ చౌక్ దగ్గర మన నినాదాన్ని భూరక్షణ గురించి నినాదాన్ని అందరికీ చెప్పుకుంటూ ముందుకు వెళ్తాము. అసలు ఈ స్థలము ఎంత అద్భుతంగా ఉందంటే, ప్రకృతి అయినా కానీ ఇక్కడ శక్తి కూడా అలాగే ఉంది. మనతో పాటు మీకు చెప్పలేదు, మనతో పాటు ఇంకొక వ్యక్తి వస్తున్నారు. ఈయన సతీష్ రాజ్ గారు. ఈయన కృష్ణ భక్తులు. ఈయన దగ్గర దాదాపు 70 గోవులు ఉన్నాయి. 70 గోవులు. మీ గురించి ఇంకా చెప్పండి. నా పేరు ఆర్య సతీష్ రాజు. నేను ఉండేది బొరబండ. నేను గవర్నమెంట్ ఉద్యోగిని. మళ్ళా మరి వచ్చేసి గోవు అంటే ముక్కోటి దేవతల స్నానము. ఆ గోవును కాపాడితే పర్యావరణాన్ని కాపాడినట్లు, మొత్తం బ్రహ్మాండాన్ని కాపాడినట్లు. గోవు ఉంటేనే దేవతలు, సకల దేవతలు ఆమెలో నివాసం చేస్తున్నారు. అందుగురించే గోవును కాపాడాలి. గోవు రోములో గోమాత ఉన్నది.
సకల దేవతలు ఉన్నారు. అందుగురించి గోవును కాపాడాలి. గోవు ఒక విధంగా చాలా శ్రేష్టమైనది. ఓజన్ లేయర్ ఉన్నది కదా, దాన్ని కాపాడే శక్తి గోవుకే ఉంది, వేరే దానికి లేదు, ఏ ప్రాణికోటికి లేదు. అందుగురించి మనం గోవును కాపాడితే మొత్తం మానవాళిని కాపాడినట్లు, ప్రకృతిని కాపాడినట్లు, మళ్ళా సమస్త జీవరాశులను కాపాడినట్లు. అలాగే మన ధర్మాన్ని కూడా పర అపర అన్నిటికీ ఆమెనే కాపాడేది. అందుగురించి శివుడు అయినా కానీ అక్కడ వచ్చేసి నందీశ్వరుడు ఆయన స్థానంలో పెట్టుకున్నాడు, ఇటు కృష్ణుడు ఆయన సేవ చేసుకున్నాడు. అందుగురించి ఆ గోవిందుడే చేసిండు. కలియుగ దేవుడైన వెంకటేశ్వర స్వామి గోవును కాపాడి ఆయన సేవకుడుగా గోవిందుడుగా అయ్యిండు. అందుగురించి గోవును కాపాడాలి. మన ధర్మమే గోవు. గోవును 4 పాదాలలో గోవు పాదాలనే ధర్మం ఉంది. అందుగురించి గోవును కాపాడిన వాడే అసలైన భక్తుడు, అసలైన సనాతనుడు. జై గోమాత. గోవుని రక్షించుకుంటే మన ధర్మాన్ని రక్షించుకోవచ్చు. హరే కృష్ణ అని మన సతీష్ రాజు గారు చెప్తున్నారు. మీ స్ఫూర్తి ఏంటి? ఇప్పుడు మేము శంకరాచార్య మఠం నుండి లాల్ చౌక్కి వెళ్తున్నాము. లాల్ చౌక్ నుండి పాదయాత్ర మొదలు పెడతాము. ఇక్కడ ప్రస్తుతానికి యజ్ఞం పూర్తి చేసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఏంటిది అని అంటే ఇక్కడ కూడా మేము పాదయాత్ర చేయొచ్చు, కానీ ఏంటిది అని అంటే వచ్చేవారికి పోయేవారికి ఇబ్బంది అవుతుంది, ట్రాఫిక్ అవుతుంది. మనం పాదయాత్ర చేయడం వలన అంతా గందరగోళంగా అవుతుంది కాబట్టి ఇక్కడ ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎక్కడైతే జనాలు నడవగలరో అక్కడే మేము చేయాలి అని అనుకుంటున్నాము. ఎందుకు అని అంటే కాశ్మీర్ అంతా కొండ ప్రాంతం. ఈ కొండ ప్రాంతాలలో ఏవైతే వెహికల్స్ వస్తుంటాయో పోతుంటాయో వాటికి సులువుగా ఉండేటట్టు, మేము ఏ ప్రమాదం జరగకుండా ఉండేటట్లు ప్రస్తుతానికైతే వాహనం మీదనే వెళ్ళడం జరుగుతుంది. ఈ కొండ ప్రాంతంలో మనము ఎవరికి ఇబ్బంది కలిగించకుండా, ఏ ప్రమాదం జరగకుండా వెళ్ళడం అయితే జరుగుతుంది. అంతా కొన్ని టన్నల్స్ కూడా ఉన్నాయి. ఆ టన్నల్స్లో వాహనాలు కూడా వెళ్తూ వస్తూ ఉంటాయి. కాబట్టి అందుకని మేము ప్రస్తుతానికి జనాలు తిరిగే ప్రాంతంలోనే పాదయాత్ర చేయాలి అని సంకల్పం చేసుకున్నాము. కేవలము ఈ కాశ్మీర్లో మాత్రమే ఇలా ఉంటుంది. మిగతా అన్ని ప్రదేశాలలోనూ మనము పాదయాత్ర చేయవచ్చు. చాలా కొండ ప్రాంతము కాబట్టి వాహనాలు ఎక్కే వాహనాలు ఉంటాయి, దిగే వాహనాలు ఉంటాయి. కాబట్టి ఎవరికి ప్రమాదం జరగకుండా ఇక్కడ ప్రస్తుతానికి మాత్రం ఇక్కడ ఎవరు ఉండరు కాబట్టి కార్లో వెళ్ళడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ.